రంగారెడ్డి జిల్లా బాన్సువాడ, నసరుల్లాబాద్, బీర్కూర్ మండలాల పరిధిలో జరిగే 10వ తరగతి పరీక్షా కేంద్రాల ఏర్పాట్లను మండల విద్యాశాఖ అధికారి నాగేశ్వరరావు పరిశీలించారు. పరీక్షా కేంద్రాలకు సమయానికి విద్యార్థులు చేరుకోవాలని సూచించారు. 4 మండలాల్లో 8 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలియజేశారు. మొత్తం 1750 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్లు పేర్కొన్నారు. పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు సదుపాయాలు కల్పించడంతో పాటు పరిషత్ కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ఎటువంటి మాస్ కాపీయింగ్ జరగకుండా పగడ్బందీ చర్యలు చేపట్టినట్లు తెలిపారు. పరీక్షా కేంద్రాల పరిసరాలు 144వ సెక్షన్ అమల్లో ఉంటుందని, పరీక్షలు సవ్యంగా జరిగేందుకు అందరూ సహకరించాలని కోరారు. సోమవారం 18వ తారీఖు నుంచి 10వ తరగతి పరీక్షలు ప్రారంభమవుతూ ఉన్నాయి. బాన్సువాడలో 5 సెంటర్లు, బీర్కూర్లో 1 సెంటర్, నసరుల్లాబాద్లో 2 సెంటర్లు ఉన్నాయి. మొత్తం 1750 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తూ ఉన్నారు. 18వ తారీఖు నుంచి ఈ నెల 30వ తారీఖు వరకు 7 పరీక్షలు జరగనున్నాయి. దానికి సంబంధించిన సిఎస్డిఓలు సిబ్బందిని అందరినీ కూడా నియమించడం జరిగింది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పాఠశాల సెంటర్లలో విద్యార్థులు సక్రమంగా పరీక్షలు రాసే విధంగా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. విద్యార్థులు, తల్లిదండ్రులు మంచిగా పరీక్షలు రాసి మంచి విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాము. విద్యాశాఖ తరఫున మరి పాఠశాల సెంటర్లలో కూడా 144 సెక్షన్ని విధించడం జరిగింది. అదేవిధంగా ఏఎన్ఎంని కూడా అందుబాటులో ఉంచడం జరిగింది. కావలసినటువంటి సౌకర్యాలు, డ్యూయల్ డెస్కులు, వాటరు, గాలి, వెలుతురు పుష్కలంగా వచ్చే విధంగా అన్ని సెంటర్లలో కూడా అన్ని ఏర్పాట్లను ఏర్పాటు చేయడం జరిగింది. విద్యార్థులు సరైన సమయానికి 1 అరగంట ముందే పాఠశాల సెంటర్కి ఇచ్చేసి వాళ్ళ యొక్క హాల్ టికెట్ నెంబరు, రూమ్ నెంబర్ చెక్ చేసుకొని ప్రశాంతమైన వాతావరణంలో పరీక్ష రాయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. ధన్యవాదాలు.